ఈ ఛానల్ కొత్తగా చూస్తున్నవారు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన మామ ముచ్చట్లు. ఈరోజు మన మామ ముచ్చట్లో ముచ్చట ఏంటంటే, చాలా ప్రాచీనమైన అతి పురాతనవంతమైన స్వయంభూగా వెలిసిన శ్రీ జననీ లక్ష్మీ నరసింహస్వామి ప్రదేశానికి మనం వెళ్తున్నాం ఇప్పుడు. ఈ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అనేది కర్ణాటక బార్డర్లోని బీదర్ అనే గ్రామంలో ఉన్నది. మన తెలంగాణతోని పోలిస్తే ఇక్కడ కర్ణాటక సైడ్ పెట్రోల్ రేట్లు చాలా తక్కువ ఉన్నాయి. మన తెలంగాణలో 110 రూపాయలు ఉంటే ఇక్కడ కర్ణాటక సైడ్ 106 రూపాయలు మాత్రమే ఉంది. టెంపుల్ స్టార్టింగ్లో టికెట్ పార్కింగ్ కౌంటర్ ఉంటుందండి. అక్కడ టికెట్ తీసుకోవాలి. టికెట్ ప్రైస్ వచ్చేసి 10 రూపీస్. టికెట్ తీసుకున్నాక వెహికల్ పార్క్ చేసి అలా ముందుకు నడుచుకుంటూ వెళ్ళాలి. కొద్దిగా నడుచుకుంటూ వెళ్ళగానే గుడి ముందర చాలా రకాల షాప్స్ ఉన్నాయండి. మనకి దేవుడికి సంబంధించిన పూజా సామాన్ మొత్తం ఇక్కడే దొరుకుతుందండి. పూలు, పండ్లు, కొబ్బరికాయలు ఇలా చాలా రకాలు ఉన్నాయి. కనిపిస్తున్న మెట్ల మార్గంగా గుడికి దర్శనానికి వెళ్ళాలి. ఇక్కడ నరసింహస్వామి పాదాలు ఉన్నాయి. ఇక్కడ నరసింహస్వామి పాదాలకి నమస్కరించుకొని మెట్ల మార్గంగా నరసింహస్వామి దర్శనానికి వెళ్ళాలండి. నాకు చాలా ఎగ్జైట్మెంట్గా ఉందండి. అండర్ గ్రౌండ్ వాటర్లో నుంచి 600 మీటర్స్ మినిమం ఒక 1/2 కిలోమీటర్ ఉంటుందండి. ఆ 1/2 కిలోమీటర్లో నీళ్ళలో నుండి నరసింహస్వామి దర్శనానికి వెళ్ళాలి. తలుచుకోవడానికి చాలా ఎగ్జైట్మెంట్గా ఉంది. ఈ టికెట్ కౌంటర్లో టికెట్ తీసుకొని దర్శనానికి వెళ్ళాలండి. ఇక్కడ చూసుకున్నట్టయితే గుడి టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 8 AM to 12 PM, మళ్ళీ ఆఫ్టర్నూన్ 12 PM to 5 PM. ప్రస్తుతానికైతే 2 టికెట్స్ తీసుకున్నాము. 2 టికెట్స్ ప్రైస్ వచ్చేసి 40 రూపీస్. టెంపుల్కి వచ్చిన ప్రతి ఒక్కరూ ఇక్కడే లగేజ్ పెట్టుకొని వెళ్ళాలండి. ఎందుకంటే మనం గుహ లోపలికి వెళ్తాం. అక్కడ వాటర్ చాలా ఉంటుంది. మన మొబైల్స్ కానీ, వాలెట్ కానీ, బ్యాగ్ కానీ చాలా తడిసిపోతాయి. మొదటిసారి ఇలా గుహలో వాటర్లో నుంచి నడుచుకుంటూ వెళ్ళడం చూడడానికి చాలా ఎంతో ఎగ్జైట్మెంట్గా ఉంది. ఓం జై శ్రీ లక్ష్మీ నరసింహస్వామి. వాసుదేవాయ నమః. ఓం నమో आपकी मर्जी, जो भी बोले तो बोलो, आपकी मर्जी. मेरे ऊपर बैठो माँ. ఓం నమో భగవతే వాసుదేవ. ఎక్సైటింగ్గా ఉందా? ఫస్ట్ టైమా వచ్చారు ఇంతకుముందు? దీని ప్రత్యేకత ఏమైనా ఉంటాయి చెప్పగలుగుతారా? వీడియో తీసుకుంటున్నా. వీడియో ఉంది. కన్నడ అయినా సరే పర్వాలేదు. నాకు కన్నడ రాదు, మీరు కన్నడలో చెప్తాను ఈ గుడి ప్రత్యేకత గురించి. నేను గురురాజు ఉంది, గురుపరాశం వచ్చింది. తెలుగు కొంచెం వచ్చింది. వాసుదేవాయ నమః. వాసుదేవాయ నమః. ఓం నమో
गुजरात पुष्पांजलि समर्पण है। गुजरात पुष्पांजलि समर्पण है। గుడిలో దర్శనం కాగానే ఇక్కడ తులసి కోట దగ్గరికి రావాలండి. తులసి కోట దగ్గరికి వచ్చి పువ్వులు సమర్పించుకొని కొబ్బరికాయ కొట్టి మన మనసులో ఉన్న కోరికను ఇక్కడ కోరుకొని దండం పెట్టుకోవాలండి. ఇక్కడ ఉన్న తులసి కృష్ణ తులసి అండి. ఇది చాలా ప్రత్యేకమైనది. స్థల పురాణం ప్రకారం శివుడు ఇక్కడ తపస్సు చేస్తుండగా శివుడి యొక్క తపస్సుని భగ్నం చేయాలని జరాసుడు అనే రాక్షసుడు చూశాడు. అప్పుడే హిరణ్యకశిపుణ్ణి వధించినటువంటి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఉగ్ర రూపంలో ఇటువైపుగా వచ్చాడు. శివుడి తపస్సుని భగ్నం చేయాలనుకున్న జరాసుడు అనే రాక్షసుని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కోపంతో ఇదే గృహలో వధించాడు. పూర్వం జరాసుడు అనే రాక్షసుడు కొన్ని మంచి పనులు చేశాడు. దాని కారణంగా నరసింహస్వామి మోక్షాన్ని ప్రసాదించి నీకేం వరం కావాలో కోరుకో అంటారు. అప్పుడు జరాసుడు అనే రాక్షసుడు, మీరు ఇదే గృహలో నా పేరు మీదుగా జనని లక్ష్మీ నరసింహస్వామిగా కొలువై ఉండాలి అని కోరుకుంటాడు. అప్పుడు దానికి లక్ష్మీ నరసింహస్వామి సరే అని వరం ఇస్తాడు. అప్పటి నుండి ఈ ప్రదేశం శ్రీ జనని లక్ష్మీ నరసింహస్వామిగా వెలుగులోకి వచ్చింది. ఇక్కడి స్థల పురాణం ప్రకారం ఇక్కడి జలంలో స్నానం చేస్తే మనం చేసిన పాపాలన్నిటికీ ప్రాయశ్చిత్తం జరుగుతుందని ఇక్కడి ప్రజల నమ్మకం. मेरे को अभी क्या क्या बोला ना अभी बोला। अभी तुम फोर्ट के पास जाते क्या सिटी में जाते आप सिटी में जाना बीदर सिटी में गए तो गुरुद्वारा आता ओके गुरुद्वारा होके और ऊपर आने के बाद और सीधा जाना पापनाश कर लेना पापनाश कर लेने के बाद और आगे 4-5 किलोमीटर गए तो और तुम्हारे को गायमुख आता वो मंदिर के बारे में बताओ। गुरुद्वारा का बोल रहे गुरुद्वारा वो मंदिर कौन सा बोल रहे अनंत शाही वो शिवलिंग है। शिवलिंग है पापनाश पापनाश वो राम के टाइम का है वो त्रेता युग में। हाँ वो जब का है वो बिरला वाले टाटा वाले पूछे थे मगर नहीं दिए इन्होंने डेवलपमेंट के लिए ऐसे ही वो अच्छा है वहाँ पे भी दर्शन कर सकते हैं आप गुरुद्वारा होने के बाद पापनाश आता है पापनाश होने के बाद अभी जाते बोले तो 8 किलोमीटर दूर है 8 किलोमीटर दूर है तो वहाँ पे दक्षिण काशी बोल के आया था महिला इधर से 8 किलोमीटर। हाँ वहाँ से पापनाश से 8 किलोमीटर हो गए तो दक्षिण काशी बोल के महिला रहता महिला बोल के होने के बाद शनि महात्मा आता पूरा नीचे है पूरा वहाँ पे ही रुक्मिणी विट्ठल रुक्मिणी का मंदिर है वहाँ पे पूरा घाट में। उससे आगे और जरा एक आधा किलोमीटर आगे गया तो गायमुख आता। ఇక్కడ పిల్లలు ఎంజాయ్ చేయడానికి ఆడుకోవడానికి అన్ని రకాల ఆట వస్తువులు ఉన్నాయండి. చూడండి పిల్లలు ఎంత సరదాగా ఎంత ఉత్సాహంగా ఆడుకుంటున్నారు. ఇక్కడికి వచ్చిన భక్తులు దేవుడి ప్రాంగణంలోనే వంటలు చేసుకొని తింటారు. డోంట్ ఫర్గెట్ లైక్ కామెంట్ సబ్స్క్రైబ్.